నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణ వైభవం శీర్షికన శ్రావణ శనివారం సందర్భంగా స్కాంద పురాణంలో చెప్పబడిన విధంగా శనైశ్చరుణ్ణి, ఆంజనేయ స్వామిని, నరసింహస్వామిని ఏ విధంగా ఆరాధించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. శ్రావణ శనివారం రోజు శనైశ్చరుణ్ణి ఏ విధంగా పూజించాలో శనివార వ్రతము అనే పేరుతో ఈశ్వరుడు బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుల వారికి వివరించాడు. ఈశ్వరుడు బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుల వారికి ఏం చెప్పాడంటే, శ్రావణ మాసంలో వచ్చే శనివారము శనివార వ్రతము అనే పేరుతో శనికి ప్రీతికరమైనటువంటి స్నానాన్ని ఆచరించాలి. అంటే నల్ల నువ్వులు కొన్ని నీళ్లలో కలుపుకొని ఆ నీటితో స్నానాన్ని ఆచరించాలి. ఆ తర్వాత నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనైశ్చరుడికి తైలాభిషేకం చేసుకోవాలి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. శనికి ప్రీతికరమైనటువంటి నల్ల నువ్వులను దానంగా ఇవ్వాలి. అలాగే శని సంబంధమైనటువంటి స్తోత్రాలను పఠించాలని కూడా స్కాంద పురాణంలో చెప్పారు. అందుకే శనికి సంబంధించినటువంటి అనేక రకాలైన స్తోత్రాలు, శని వజ్రపంజర కవచ స్తోత్రము, దశరథ ప్రోక్త శని స్తోత్రము, శని షోడశనామ స్తోత్రము, ఈ స్తోత్రాలలో ఏదో ఒక స్తోత్రాన్ని పఠించాలి. అలాగే యహ పునర్భ్రష్టాయ రాజ్యాయ నలాయ పరితోషిత స్వప్నే దదౌ నిజం రాజ్యం సమే సౌరి ప్రసీదతు అని శని భగవానుడికి సంబంధించి ఒక శ్లోకం శాస్త్రంలో చెప్పారు. భయంకరమైన అష్టమ శని దోషాన్ని కూడా మటుమాయం చేసే శక్తి ఈ స్తోత్రంలో ఉన్నటువంటి శ్లోకానికి ఉంది. కాబట్టి ఈ శ్లోకాన్ని పఠించినట్లయితే శ్రావణ శనివారం సందర్భంగా ఉత్తమ ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే శనివార వ్రతం అనే పేరుతో శనికి ప్రీతికరమైన స్నానం చేయటము, ఆ తర్వాత శనికి ప్రీతికరమైన విధంగా దానం ఇవ్వటం, ఈ స్తోత్ర పఠనాలు చేయటంతో పాటుగా శని సంబంధమైనటువంటి ఆలయానికి ఎక్కడికైనా వెళ్ళి దర్శనం చేసుకుంటే కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. ఈ శనివార వ్రత విధి విధానం గురించి స్కాంద పురాణంలో చెప్పడం జరిగింది. అలాగే శ్రావణ శనివారం సందర్భంగా ఆంజనేయ స్వామిని, నరసింహస్వామిని ఒక ప్రత్యేకమైన విధి విధానంతో పూజించమని కూడా స్కాంద పురాణంలో చెప్పారు. ఆ విధి విధానం ఏంటంటే, మీ గృహంలో గోడ మీద తడి పసుపుతో కానీ తడి గంధంతో కానీ గుండ్రంగా రూపులను గీయండి. ఆ రూపులను సాక్షాత్తు ఆంజనేయ స్వరూపంగా, నరసింహ స్వరూపంగా భావించుకోండి. అలా గుండ్రంగా గోడ మీద లిఖించిన తర్వాత ఆ రూపులకు హారతి ఇచ్చి నరసింహ స్తోత్రాలు, ఆంజనేయ స్తోత్రాలు పఠించుకోవచ్చు. ఇలా పూజించినా కూడా నరసింహస్వామి అనుగ్రహము, ఆంజనేయుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శ్రావణ శనివారం సందర్భంగా హనుమద్ ద్వాదశనామ స్తోత్రాన్ని పఠిస్తే ఆంజనేయుడు తొందరగా అనుగ్రహిస్తాడు. దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 41 ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవడం ద్వారా కూడా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రావణ శనివారం సందర్భంగా శనైశ్చరుణ్ణి, ఆంజనేయ స్వామిని, నరసింహస్వామిని స్కాంద పురాణంలో చెప్పబడిన విధంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా అగ్నిదేవుణ్ణి ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో పరిశీలిద్దాం. నమస్కారం. శంకర భగవత్పాదుల వారు తెలియజేస్తూ విషమస్తనయుగళం పాయయుతుం పూతనా గృహం ప్రాప్త తస్యా పృథుభాగ్యాయా ఆసీత్ కృష్ణార్పణో దేహ అని చాలా చక్కగా చెప్పారు. భయంకరమైన విషస్తనాన్ని తీసుకువెళ్ళి అందించినప్పటికీ కూడా ఆమె భాగ్యం ఎంత గొప్పదో కానీ ఆమె దేహం కృష్ణార్పణమైనది అన్నారు. అందుకే స్వామి యొక్క స్పర్శ పొందినటువంటి ఆ దేహంలో సమస్త పాపరూప కల్మషములు తొలగింపబడి జీవుడు శుద్ధుడై సద్గతిని పొందాడు. ఇక్కడ దుష్టభావంతో చేరినప్పటికీ కృష్ణ స్పర్శ చేత తరించినది. దీన్ని బట్టి కృష్ణావతారం మొత్తం అర్థం చేసుకోవడానికి ఈ లీల ద్వారా మనం అవతారంలో అనేక అంశాలన్నీ చెప్పుకున్నట్లే. అంటే కొన్ని అంశాలు అంత విస్తరించి చెప్పనక్కర్లేదు, ఇక్కడ చెప్పింది అర్థం చేసుకుంటే చాలు. కృష్ణావతారంలో ప్రత్యేకత ఏంటంటే, ఎవరు ఏ భావంతో చేరినా వారిని అనుగ్రహించాడు. ఇది ఎలా చెప్పుకోగలమంటే, మన శంకరులే ఒక చక్కని ఉపమానాన్ని ఇచ్చి సమన్వయించారు. లోహ శలాకా నివహై స్పర్శాస్మని భిద్యమానేపి స్వర్ణత్వమేతి లౌహం ద్వేషాదపి విద్విషాన్ తథా ప్రాప్తి అన్నారు. పరుస వేదన ఒకటి ఉంటుంది, దాన్ని
ఇనప ముక్క ఎలా తగిలినా అది బంగారంగా మార్చివేస్తుంది. ప్రేమగా తగిలించిన బంగారంగా మారుస్తుంది, కోపంగా తగిలించిన బంగారం మారుస్తుంది. అక్కడ భావం ప్రధానం కాదు, తగలడం ప్రధానం. అలాగే పరమేశ్వరుని ఏ విధంగా ఆశ్రయించినప్పటికీ వాడు పరిశుద్ధుడవుతున్నాడు. ఆశ్రయించడం ప్రధానం. ఆశ్రయం అనేది ఏ భావంతో జరిగిందా పక్కన పెట్టాలి. అని కృష్ణావతారం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవరెవరు ఏ ఏ భావంతో ఆశ్రయించారో వారి భావాలు పక్కకు పోయి వారు శుద్ధులై సిద్ధిని పొందారు. అన్నమయ్య ఇదే భావాన్ని తీసుకుని పరుసమొక్కటే కదా పైడిగా చేసేది అరయ లోహమెట్లున్నా అందుకేమి అన్న కీర్తనలో చెప్తాడు. అది కృష్ణావతారం గొప్పతనం ఏంటంటే మన స్థితిలో మనం ఉంటూనే అన్న ఆశ్రయిస్తే ఈ స్థితి దుస్థిత సుస్థిత అనేది ఆయన చూసుకుంటాడు. దుస్థితి అయితే ఆ దుష్టత్వాన్ని ఆయన తొలగించి ముక్తినిస్తాడు. అందుకే త్యాగయ్య చెప్తాడు, సంసారులైతే నేమయ్యా సికి పింఛావతంసుడు ఎదుటనుండగా అని చెప్తాడు. ఇక్కడ ప్రవృత్తి మార్గంలో ఉన్నప్పటికీ నివృత్తి మార్గంలో ఉన్నప్పటికీ కృష్ణ పరమాత్మని ధ్యానించేవారు తరించుతారు అని ఆ కృష్ణ ధ్యానాన్ని అంత చక్కగా కీర్తించినటువంటి వాగ్గేయకారులు కూడా కృష్ణుని స్మరణ వల్ల ఎలా తరిస్తారు, స్పర్శ వల్ల ఎలా తరిస్తారు అనేది పూతన అనుగ్రహ లీల ద్వారా మనం గ్రహించాం. అటుపై స్వామి అత్యంత శైశవ దశలోనే ఎవరూ గుర్తించని విధంగా ఆయన అనుగ్రహించాడు. ఎందుకంటే ఈశ్వర లీల ఇతరుల గుర్తింపు కోసం జరగదు. ఏ జీవుడిని దలుచుకున్నాడో ఆ జీవుడికే తెలుస్తుంది, ఇతరులకి తెలియదు. అది త్యాగయ్యకి ఏమిచ్చాడు రాముడు మనకేం తెలుస్తుందండి, వాళ్ళిద్దరికే తెలుస్తుంది. అందుకే భక్తుడికి భగవంతుడు ఇచ్చేది వాళ్ళిద్దరి మధ్య విషయమే. తరించే యోగం ఉన్న వాళ్ళు ఆ విషయాన్ని గ్రహించి స్మరించి తరించిపోతారు, మిగిలిన వాళ్ళకి తెలియదు. అంతే. తెలియజేయాల్సిన అవసరం భగవంతుడికి లేదు, ఆ భాగవతుడికి లేదు. అదేవిధంగా తర్వాత తృణావర్తుడు, అదేవిధంగా శకటాసురుడు. ఈ శకటాసుర సంహారం క్లుప్తంగానే మనం చెప్పుకుందాం. స్వామివారికి కదాచిదౌత్థానిక కౌతుకాప్లవే జన్మర్క్షయోగే సమవేత యోషితాం. పరమేశ్వరుడు చేసినటువంటి ఆ బాల్య చేష్టలు మానవులను అనుకరిస్తున్నట్లే కనబడతాయి, కానీ చూడ్డానికి పైన అలా ఉన్నది, కానీ లోపల ఆ అంతర్లీనంగా అనుగ్రహమే కనిపిస్తుంది. కానీ కృష్ణుని యొక్క అవతారానికి మరొక పేరు మనం పెట్టుకోవాలి, అనుగ్రహావతారం. ముకుందావతారం అన్నాం, అనుగ్రహావతారం అంటున్నాం. అలాగే పరిపూర్ణావతారం, సాక్షాత్ భగవదవతారం, లీలావతారం. ఈ పేర్లు రాసుకుని మననం చేసుకుంటున్నా చాలండి, అవతార తత్వమంతా తెలుస్తుంది మనకి. అనుగ్రహావతారం, అనుగ్రహం అంటే వారి వారి భావాలను అనుసరించి గ్రహించి అనుగ్రహించినటువంటి కారుణ్యం. ఔత్తానిక కౌతుకాప్లవే అంటే పసిపిల్లలు కొన్ని ఏళ్ళు వచ్చే వరకు నెల నెల పండుగలే. అప్పుడొచ్చే ప్రతి మార్పులోనే ఉత్సవం చేస్తారు. కొన్ని చోట్ల బోర్లగిల పడడం అంటారు, కొన్ని చోట్ల తిరుగుబడ్డం అని అంటారు. ప్రాంతాల్లో భేదం. సంస్కృతంలో మాత్రం ఔత్థానిక కౌతుకం అంటారు. ఆ ఉత్సవం జరిగినప్పుడు ప్రత్యేకంగా అభిషేకం చేస్తారు పిల్లలకి, అంటే స్నానం చేయించుతారు. అది జన్మనక్షత్రం కలిగాలి. ఆ జన్మనక్షత్రం నాడు యువతులందరూ కలిసి ఒకవైపు వేదవేత్తలు మంత్రములు చదువుతూ ఉండగా, మరొక వైపు వాద్యములు గానములు చేస్తూ ఉండగా, ఈ తల్లులు కలిసి గోపకాంతాలతో కూడి స్వామివారికి స్నానం చేయించారు. అది అభిషేకమే, ఇది ఉత్సవం. కృష్ణుని బాల్యలీలు స్మరిస్తుంటే అడుగడుగునా ఆ అద్భుత అర్భకుడికి జరుగుతున్నటువంటి ఉత్సవాలు ఎంత మధురంగా ఉంటాయో. అద్భుత అర్భక అనే శబ్దం చాలా గొప్పది, మరొక సందర్భంలో వాడదాం. నందస్య పత్ని కృతమజ్జనాదికం, ఈ విధంగా మజ్జనములు మొదలైనవి చేయించి అటు తర్వాత రక్షాబంధనము మొదలైనవి కట్టి ఆ తర్వాత వేదవేత్తలకి తగినటువంటి సత్కారములు చేసి ఆవులని ఆరాధించి ఉన్న సమయంలో కృష్ణుడు కళ్ళు మత్తుగా జోగుతున్నాయి, అలసిపోయాడు ఇప్పటివరకు. అక్కడ ఒక బండి అలంకరింపజేసి ఆ బండిపై రకరకాల సంభారాలన్నీ పెట్టారు, పాలు పెరుగు ఇత్యాదులు. ఆ బండి కింద ఒక ఉయ్యాలున్నది, ఆ ఉయ్యాల్లో పిల్లవాడిని పడుకోబెట్టారు. ఈ వచ్చిన వాళ్ళందరినీ పలకరించడాలు, వాళ్ళకి చేయవలసిన మర్యాదలు, వీటన్నిటిలో యశోదమ్మ వాళ్ళందరూ తలమనుకలే ఉన్నారు. పిల్లవాడిని నిద్రపోతున్నాడని అందులో పడుకోబెట్టారు. అధశ్యయానశ్య శిశోరనోల్పక ప్రవాళ ముద్వంఘ్రిహతం వ్యవర్తత. కొంతసేపు అయ్యేటప్పటికీ పిల్లవాడు వెల్లకిలా వచ్చి ఆ పాదాలు తడుతూ చిన్నపిల్లలు కాళ్ళు ఆడిస్తూ ఏడుస్తారు. అలా ఏడవడం మొదలుపెట్టాడు. పైగా ఆ పాదాలు కఠినమైన పాదాల, ప్రవాళ మృద్వంఘ్రిగతం, బాగా చిగురుల వలె మెత్తనేటువంటి పాదాలు. ఆ పాదాలను ఆడిస్తూ ఆడిస్తూ ఆ పైన శకటాన్ని కొట్టాడు ఆయన. ఇతరులకి ఆ కింద ఉయ్యాల్లో ఉన్నవాడు ఇలా కొట్టాడు ఎవరికి అర్థం కావట్లేదు, కొందరు పిల్లలు మాత్రమే చూశారు. ఈ తల్లి మొదలైన వాళ్ళు ఒకవైపు వాద్యఘోష, మరొకవైపు అనేక మంది కూర్చుని మాట్లాడాలు. ఈ సందళ్లలో ఈ చప్పుళ్లలో పిల్లవాడు ఏడుపు తల్లికి వినిపించలేదుట. ఏడుస్తూ పనిచేశాడు. ఆ కొట్టడం శకటం ఆకాశం దాకా ఎగిరి కింద పడింది.
పైగా అది తిరిగి బోర్ల పడి అందులో పదార్థములన్నీ నేలపాలయ్యాయి. ఆ చప్పుడుకి మళ్ళీ అందరూ ఇటు తిరిగారు. అరే కింద పిల్లవాడు ఉన్నాడు, ఇది బోర్ల పడింది కానీ పిల్లవాడికి ఏం కాలేదు, అంతా నారాయణ దయ అనుకున్నారు ఇక్కడ. అయితే కొందరు పిల్లలు అక్కడ చెప్పారట, అసలు శకటం ఎలా పడింది, అది పెద్ద చర్చ. పడే అవకాశం లేదు కనుకనే అది భద్రంగా పై కప్పులా ఉండగా కృష్ణుని దాని కింద పడుకోబెట్టారు. అసలు ఎలా పడింది, అన్ని బరువైన పదార్థాలు పైన పెట్టినటువంటి శకటం ఎలా పడిపోయింది అని అందరూ చర్చ చేస్తుంటే కొందరు పిల్లలు చెప్పారు, ఏడుస్తూ ఏడుస్తూ కాలుతో తన్నేడు, మేమందరం చూసాము. అంటే ఇది ఎక్కడైనా సంభవమా? చిన్నపిల్లాడు పసిపాదాలతో తన్నగలడా? ఎంత ఎత్తుగా ఉంది అది, అసలు తన్నినా మాత్రం శకటం ఆకాశానికి ఎగిరి కింద పడుతుందా? ఇది నమ్మదగ్గదా లేదు. ఈ పిల్లలు అంతే, ప్రతి చిన్నదాన్ని పెద్ద చేసేస్తూ ఉంటారు. బాలుండెక్కడ, బండి ఎక్కడ, నభోభాగంబుపై చెట్పడన్ కాలం తన్నుట ఎక్కడ. కనుక ఏదో పిల్లవాళ్ళ యొక్క చాపల్యం అనుకున్నట్ట. ఈయన ఏమీ తెలియనివ్వలేదు. మొత్తానికి ఏడుస్తున్న పిల్లవాడిని తల్లి ఎత్తుకుని పక్కకు తీసుకువెళ్ళి ఏవైనా గ్రహాలు అవి సోకి దిష్టి లాంటి తగిలిందేమో అని మళ్ళీ దిష్టి తీసి వేదవేత్తల చేత మంత్రములు పఠింపజేసి మంగళవాచనం పలికించారు. అప్పుడు ఆ తల్లి ఉంటుంది, అలసితివి కదన్న ఆకుంటివి కదన్న మంచి అన్న ఏడ్పు మానుమన్నా చన్ను గుడువుమన్నా సంతసపడుమన్నా అనుచు చన్ను గుడిపి అర్భకునకు. ఈ విధంగా పిల్లవాడిని లాలించింది. అంటే ఒక అసురశక్తి శకటాన్ని ఆవహించి కృష్ణుడిని మట్టు పెట్టడానికి ప్రయత్నిస్తే ఆ విషయం కృష్ణుడికి ఒక్కడికే తెలుసు, మరెవరికి తెలియనివ్వలేదు. తెలియనివ్వకుండానే వాడి పని పూర్తి చేశాడు స్వామి. వాడి తర్వాత ఒకప్పుడు కృష్ణుడిని ఎత్తుకున్నటువంటి తల్లికి హఠాత్తుగా ఎందుకు కృష్ణుడు బరువు అనిపించాడు. అణిమ మహిమ గరిమ లగిమ అన్నీ ఆయనే. అంత తేలిగ్గా ఎప్పుడు ఎత్తుకున్న పిల్లాడు వాళ్ళు ఎందుకు బరువు అనిపించాడో తెలియదు. ఏకదారోహమారూఢం లాలయంతి సుతం సతి గరిమాణం శిశోర్వోఢం నసేహే గిరికూటవత్. ఎంత బరువు అనిపించారంటే యశోదమ్మకు ఒక పర్వత శిఖరంలా అనిపించిందిట. అంత బరువు, నసేహే, తట్టుకోలేక అతని కింద కూర్చోబెట్టింది. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. ఈరోజు శనివారం. శ్రావణ మాసంలో శనివారం అత్యంత కీలకవంతమైంది. అంతేకాకుండా పిండి దీపారాధన అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి వద్ద ఆచరించే సంప్రదాయం ఉంది. గోడకు పసుపు రాసి కుంకుమతో అలంకరించి వెంకటేశ్వరుని యొక్క నామాన్ని తీర్చిదిద్దాలి గోడపైన. దానికి ఎదురుగా బియ్యపు పిండితో అష్టదళ పద్మాన్ని వేసి దానిపై శుభ్రవంతమైనటువంటి రాగి లేదా వెండి లేక ఇత్తడి పళ్ళాల్ని ఉంచి బియ్యపు పిండి బెల్లం తురుముతో కలిసి చేసినటువంటి ఆ చలివిడి ముద్దలో నందాదీపాన్ని వెలిగించాలి. ఆ నందాదీపాన్ని ఆవు నేతితో వెలిగించాలి. ఇలా గనక వెలిగించినట్లయితే వెలుగుతున్న దీపాన్ని వెంకటేశ్వరునిగా భావించి శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళిని చక్కగా ఆచరించాలి. వెంకటేశ్వర శతనామావళితో పూజ చేయాలి. పానకం, వడపప్పు నివేదన చేయాలి. ఈ విధి విధానాన్ని ప్రతి ఒక్క శ్రావణ శనివారాలు కూడా ఆచరించవటం వల్ల వివాహం కానటువంటి వారికి వివాహం అయి తీరుతుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చి తీరుతుంది. మానసిక ప్రశాంతత అనేది కలియుగవాసుడైన శ్రీ వెంకటేశ్వరుడు అనుగ్రహిస్తాడు. అందుకనే శ్రీ వెంకటేశాయ మంగళం అని చెప్పేసి ధ్యానించాలి. ఈ యొక్క నందాదీపాన్ని పెట్టినప్పుడు శ్రీ వెంకటేశాయ మంగళం అని చెప్పేసి ధ్యానించాలి. వెంకటేశ్వర వజ్ర కవచం తప్పనిసరిగా పఠించాలి. ఈ రోజున తూర్పు దిశగా నుంచుని వెంకటేశ్వర సుప్రభాతాన్ని చదవాలి. ఇలా గనక చేసినట్లయితే సర్వ సంపత్కరం శుభం అని చెప్పేసి శాస్త్రవచన సమ్మతమైన విశేషాంశం. దీన్ని మీరు ఆచరించి తరించాలని చెప్పేసి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 6:05 సూర్యాస్తమయం 6:29. తిథి పాడ్యమి ఉదయం 9:54 వరకు, నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 3:40 వరకు, వర్జం ఉదయం 9:43 నుంచి 11:21 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:05 నుంచి 7:44 వరకు, అమృతకాలం రాత్రి 7:31 నుంచి 9:09 వరకు, రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:40. నేటి విశేషం శనివారం, శ్రావణ శనివారం కావడం వల్ల మనం వెంకటేశ్వర వ్రతం ఆచరించుకుంటాం. అలాగనే ఈరోజు అశూన్యశయన వ్రతం కూడా ఉంది. అంటే ఒక మంచం, కొత్త మంచం పైన లక్ష్మీనారాయణను పూజించి ఇప్పటి నుంచి అంటే ఒక నెల ముందు నుంచి నడుస్తూ ఉండాలి. అది ఈరోజు కూడా ప్రత్యేక పూజలు చేసుకుంటాం. కార్తీక మాసం బహుళ విధియ వరకు చేసి అప్పుడు ఆ మంచాన్ని దానం చేయాలి. దానివలన దంపతులు జీవితకాలం అనుకూలంగా ఉంటారు. అటు తర్వాత వెంకటేశ్వర వ్రతం, ఆ వ్రతాన్ని ఆచరించడం ద్వారా సకల కష్టాలను అధిగమించే శక్తి ఏర్పడుతుంది. అలాగే ఈరోజు గాయత్రి జయంతి ఉందండి. ఆ కారణంగా మనం గాయత్రి పూజ చేసుకోవడం, ఆ మంత్రజపం చేసుకోవడం చాలా ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. దీన్ని మనం ఒక సత్యాన్ని గ్రహించాలి. గాయత్రి మంత్రాన్ని ఆచరించదగినటువంటి ఉపనీతులు అంటే ఉపనయనమైన వారు అందరూ కూడా జపం చేయాలి. ఆ జపం చేసేటప్పుడు ఏం భావించాలి అంటే సామాన్యంగా మంత్రార్థాన్ని భావన చేయాలి. మంత్రార్థం ఏమనుంది అంటే మా యొక్క బుద్ధిని సక్రమమైన మార్గంలో పయనింపచేయి అనే ప్రార్థన ఉంది. అక్కడ మా యొక్క ఆ పదాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మా యొక్క అంటే ఎవరు? కుటుంబ సభ్యులందరూ కూడా మా యొక్క అనే భావాన్ని పొందుతారు. అంటే యజమాని ఆ మంత్రం చేసేటప్పుడు మా యొక్క అంటే కుటుంబ సభ్యులందరి యొక్క ఆలోచనలు సక్రమంగా పనిచేయాలి అని చేస్తున్నట్టు. ఈ మంత్రాన్ని చేస్తూ ఉన్నట్లయితే కుటుంబం మధ్య సయోధ్య ఉంటుంది. ఒకళ్ళ మాట ఒకళ్ళు వినకపోవడం మొదలైనవి ఉండవు. ఎందుకంటే ధర్మం ఆచరించాలి అనేటువంటి భావనలో అందరూ ఏకీభవించక తప్పదు కాబట్టి. ఈరోజు మరో విశేషం, ఉదయం 9:54 నుంచి రాత్రి 3:40 వరకు త్రిపుష్కర యోగం ఉందండి. ఆ సందర్భంగా ఆచరించదగిన కార్యక్రమాలు, సత్కార్యాలు చేయవచ్చు. ఏవైతే ఇబ్బందికరమైనటువంటి పనులు మళ్ళీ మళ్ళీ చేయడానికి ఇబ్బందిని కలిగిస్తాయో వాటిని చేయకుండా ఉండడం మంచిది. నేటి ఆణిముత్యాలు. పువ్వులోని సువాసన, మనిషిలోని యోగ్యత దాచినా దాగవు. నాకు ఏనుగులు కావాలి. ఏనుగులు ఎందుకు అంటే అది క్షత్రియుని ఉద్దేశించి చెప్తున్న మాట. క్షతము అన్న మాటకు అర్థం ఏంటంటే గండి అని ఒక అర్థం, పక్కకి వెళ్ళిపోయేటటువంటి స్థితి అని. దాని నుంచి ఉద్ధరింపబడడానికి ఏనుగు అంటే లోపల జ్ఞానైశ్వర్యం కావాలి అని అన్వయం. కాబట్టి బాహ్యంలో ఇంటి ముందు ఘేంకరించేటటువంటి ఏనుగులు కావాలి. ఏనుగును అందరూ భరించనూ లేరు, ఏనుగు మీద అందరూ ఎక్కనూ లేరు. ఏనుగు మీద ఎక్కాడు అంటే అదొక గొప్ప ఐశ్వర్యం. ఏనుగు మీద ఎక్కాడు అంటే
ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండగలిగినటువంటి లక్షణం కూడా ఉండడం అంతకన్నా గొప్ప లక్షణం. ఎందుకంటే ఏనుగు ఎక్కాడంటే సామాన్యుడు కాడు. ఏనుగు ఎక్కాడు అనుకోండి, ఆయన ఎవరు? మహారాజు అయ్యి ఉండాలి, చక్రవర్తి అయ్యి ఉండాలి, ఏనుగుని పోషించుకోగలిగిన వాడు అయ్యి ఉండాలి. అంటే ఎంతటి ఐశ్వర్యవంతుడు. ఐశ్వర్యానికి ఉండే పెద్ద బాధ ఏమిటంటే అది కళ్ళు నెత్తి మీదకి తీసుకెడుతుంది. ఇప్పుడు అది తీసుకెళ్ళింది అనుకోండి కింద పడిపోతాడు. అందుకే ఏనుగు ఎక్కిన వాడికి వినయం ఉంటే దాని మీద పద్యం చెప్తాడు. అల్లసాని పెద్దనగారు మనుచరిత్ర చేస్తూ ఎదురైనచో తన మదకరీంద్రము డిగ్గి కేలూతనొసగి ఎక్కించుకొనియే మనుచరిత్రం బందుకొను వేళ పొరమేగ పల్లకి తనకేల పట్టి ఎత్తే బిరుదైన కవిగండ పెండేరమనకీవె తగునని తానే పాదమున తొడగే గోకట గ్రామాధ్యనేక అగ్రహారములడిగిన సీమలు అందునిచ్చే ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాత్య అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతోడ దివికేగలేక బ్రతికియున్నాడ జీవచ్ఛవంబునగుచు అని చెప్పుకున్నాడు. పెద్ద రాయలవారు మదగజం మీద వెళ్ళిపోతుంటే అల్లసాని పెద్దనగారి వీధిలో నడిచి వెళ్ళిపోతుంటే గబగబా ఏనుగు దిగి ఒరేయ్ ఈయన్ని కూడా ఎక్కించండి అనేవాడు కాదు. ఎదురైన చోతన మదకరీంద్రము డిగ్గి కేలూతనొసగి ఎక్కించుకొనియే కిందకి దిగి ఓ పెద్దనగారు నడిచెడుతున్నారు ఏమిటి రండి అని చెయ్యి ఇచ్చి ఆయన్ని ఎక్కించి తాను ఎక్కేవాడు. అంతేకాదు మనుచరిత్రం బందుకొను వేళ పొరమేగ పల్లకి తనకేల పట్టి ఎత్తే మనుచరిత్రని తాను అంకితం అందుకునేటప్పుడు పెద్దనగారు కూర్చున్న పల్లకిని తన భుజం మీద పట్టి మోశాడు. బిరుదైన కవిగండ పెండేరమునకి వెతగునని తానే పాదమున తొడగే. ఆయన మహారాజు, చక్రవర్తి, సాహితీ సమరాంగణ సార్వభౌముడు. అటువంటి వాడు పెద్దనగారి ఎడమ పాదం పట్టుకుని గండపెండేరం వేశాడు. నీ అంత మనగాడు ఎక్కడున్నాడయా? ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామార్చ అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతోడ దివికేగలేక బ్రతికియున్నాడ జీవచ్ఛవంబునగుచు. ఆ ఏనుగెక్కినంత వినయం. ఈ రెండు ఎక్కడ కలిశాయో అక్కడ లక్ష్మీదేవి యొక్క తాండవం. అంటే స్థిర నివాసం చేస్తోందని గుర్తు. డబ్బు ఉంది, అహంకారం లేదు. డబ్బు ఉండి అహంకారం లేదంటే లక్ష్మి స్థిర నివాసంగా ఉంది అని గుర్తు. అక్కడ లక్ష్మి ఉంది, అహంకారం వచ్చింది, కదలడానికి సిద్ధంగా ఉందని గుర్తు. అందుకే భాగవతంలో ఆ కుబేరుడి యొక్క కుమారులు నలకోపర మణిగ్రీవులకి శాపం ఇచ్చేటప్పుడు నారద మహర్షి అంటారు, కలవారి సుతుల మనుచును కలకంటుల తోడకూడి కానరు పరులన్ కలలోనైనను వీరికి గల కావరమణగించి బుధుల చేర్చుట యొప్పున్. వీళ్ళకి డబ్బున్న వాళ్ళు అవడం వల్ల అహంకారం తలకెక్కింది. వీళ్ళ ఐశ్వర్యం తీసేసి మద్ది చెట్లై పడిపోతే వీళ్ళకి తెలిసి వస్తుంది అనుకున్నాడు. కాదు కాదు, కొంతమందిని చూడండి, ఐశ్వర్యం ఉంటుంది కానీ ఎంత వినయంగా ఉంటారు. ఆ ఐశ్వర్యం వాళ్ళని పాడు చేయదు, పరమ వినయంగా ఉండడానికి కారణమవుతుంది. అంటే ఏమిటంటే లక్ష్మి స్థిర నివాసమై ఉన్నది. అది వెళ్ళిపోయే లక్ష్మి కాదు, ఉండే లక్ష్మి. అది వాళ్ళని పాడు చేయలేదు, వాళ్ళని అలాగే నిలబెట్టింది. అది భగవద్విభూతి. కాబట్టి అమ్మా, నాకు కేవలం నేను అనుభవించడం కాదు, ఏదో ఇవాళ అనుభవించి రేపు శరీరం వెళ్ళిపోవడం కాదు, దీర్ఘాయుష్మంతుడై ఉండాలి. దీర్ఘాయుర్దాయం లేదనుకోండి, దీర్ఘాయుర్దాయం లేకపోతే ఎన్ని ఉంటే మాత్రం ఏమిటి సుఖం? భార్య ఉంది, ఓ కొడుకున్నాడు, అర్ధాయుష్గా వెళ్ళిపోయాడు, వీళ్ళందరూ ఎంత బాధపడతారు. కాబట్టి దీర్ఘాయుర్దాయం ఉండాలి. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ అంటారు, చిరంజీవన్నే వక్షపిత పశు పాశవ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు. అమ్మవారిని స్తోత్రం చేసిన వాడికి, అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకున్న వాడికి అమ్మవారి ఇచ్చేటటువంటి గొప్ప అనుగ్రహం ఏమిటంటే దీర్ఘాయుష్మంతుణ్ణి చేస్తుంది. ఆయువుకి పక్కన ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యముతో కూడినటువంటి ఆయువు వలన పుణ్యకర్మ చేయడానికి అవకాశం కలుగుతుంది. ఇది లక్ష్మి. ఇక ద్రాపేయంధ సస్పతే దరిద్రం నీలలోహిత అని అడుగుతారు ఎదుర్వేదంలో. అమ్మా, నాకు కేవలముగా ఈ శరీరం ఉండడం, శరీరము దీర్ఘాయుష్మంతంగా ఉండడం కాదు, ఇది ఆరోగ్యంతో ఉండాలి. ఆరోగ్యంతో ఉండడం ఎందుకు? ఊళ్ళో వాళ్ళందరినీ బాధపెట్టడానికి కాదు, దీంతో మంచి మంచి పనులు చేసుకోవడానికి అవకాశం కలగాలి. ఇది ఒక్క గంట తాళలేదు, అన్నం పెట్టకపోతే ఒక్క గంట ఆలస్యం అయిందనుకోండి పడిపోతుంది, కళ్ళు తిరిగిపోతాయి, ఏదో ఉపద్రవం వచ్చేస్తుంది, ఇంకెందుకు ఏం చేస్తాడు పాపం దాంతో. అలా ఉండకూడదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శరణ్యం శరణం గత్వా శరణ్యం శరణం గత్వా భగవంతం పినాకినం
భగవంతం పినాకినం మృణ్మయం స్థండిలం కృత్వా మాల్యేనా పూజయద్ భవం మాల్యేనా పూజయద్ భవం. అప్పుడు శరణాగత వత్సలుడు పినాకధరుడు భగవంతుడైనటువంటి శివుణ్ణి శరణు వేడి మట్టితో వేదిక చేసి దానిపై పార్థివ లింగాన్ని స్థాపించాడు. మట్టితో వేదికను చేశాడు. అక్కడికే అంతా ఆ మట్టితో ఉండేటువంటి రక్తం అంతా ఉంది కదా, దాంతోనే ఒక పార్థివ శివలింగాన్ని చేసి, అంటే మట్టి శివలింగాన్ని చేసి పెట్టి పూలమాలతో ఆ శివలింగాన్ని తక్షణం పూలను అక్కడే తీసుకున్నాడు. ఆ పూలతో పూజించాడు. అప్పుడు అర్జునుడు పార్థివ శివుడిపై ఉంచినటువంటి మాల లింగం మీద లేదు, వేసిన పూలంతా అక్కడ లేదు. అది కిరాతుడి నెత్తి మీద కనిపించింది. చూశాడు ఒకపారి, కిరాతకుడు నెత్తి మీద ఉన్న తాను చేసిన పూజ అంతా అక్కడ ఉన్నాయి. అర్జునుడు ఆశ్చర్యపోయాడు. ఎంతో ఆనందించి ఇప్పుడు అర్థమైంది, ఆయనే శివుడని గ్రహించాడు. అంతవరకు రాలేదు జ్ఞానం. వెంటనే కిరాతకుడి రూపంలోని శివుడు పాదాలు పట్టేసుకున్నాడు గట్టిగా వెళ్ళి. శివుడు ఎంతో ఆనందించాడు, బాగా ఏడ్చాడు. గంభీరంగా అర్జునుడితో ఇలా అన్నాడు, ఓ పల్గుణ, నీ అసాధారణమైన పరాక్రమానికి నేను చాలా సంతోషించాను. శౌర్యంలో నీతో సమానమైన క్షత్రియుడు లేడు. మన ఇద్దరి తేజస్సు పరాక్రమం సమానంగా ఉన్నాయి. శివ సమానంగా ఉందిరా నీది. అర్జున, నాతో సమానంగా ఉంది నీది. అందుకే అర్జున అంటే భయపడతాను అందరూ కూడా. నేను నీ పట్ల ప్రసన్నుడనయ్యాను, నన్ను దర్శించుకో. నేను నీకు దివ్య దృష్టినిస్తున్నాను. నువ్వు పూర్వం నరుడు అనే ఋషివి. నువ్వు యుద్ధంలో శత్రువులను సంహరిస్తావు, దేవతలను కూడా జయిస్తావు. నీ పట్ల ప్రీతితో నేను నీకు గొప్పదైన నా పాశుపతాస్త్రాన్ని ఇస్తున్నాను. తాను ఇంతవరకు ఏది చేశాడో దాన్ని ఇచ్చేస్తున్నాను. ఈయన బోలాశంకరుడు కదా, ఈయన దగ్గరికి ఏముంటాయి, ఉండిందంతా ఇచ్చేస్తాడు. పాశుపతాస్త్రాన్ని నీకు ఇచ్చేస్తున్నాను, దాన్ని ధరించటానికి నువ్వే యోగ్యుడు. నా పాశుపతాస్త్రాన్ని ధరించటానికి యోగ్యుడు ప్రపంచంలో ఎవరూ లేరు. నిన్ను పరీక్షించాను, నువ్వే యోగ్యుడు అన్నాడు. వెంటనే కిరాత దంపతులు శివపార్వతులైపోయారు. అక్కడ ఆ పూర్ణమైన రూపం కనపడింది, సాక్షాత్కరించారు. పరివారమంతా అన్నాను కదా, వాళ్ళంతా గణాలైపోయారు. భూత గణాలైపోయాయి, అవన్నీ కూడా శివగణాలైపోయాయి. అప్పుడు అర్జునుడు మోకాళ్ళ మీద నేలపై కూర్చొని శిరస్సు వంచి శివుడికి నమస్కారం చేశాడు. శివుడు పొంగిపోయాడు. అర్జునుడు శివుణ్ణి ఇలా స్తుతించాడు. కపర్దిన్ సర్వదేవేశ భగనేత్ర నిపాతన దేవదేవ మహాదేవ నీలగ్రీవ జటాధర. స్తుతులు అనేక విధమైనటువంటి స్తుతులు చేశారు. దేవా, కపర్దీం, సర్వదేవేశ, దేవదేవ మహాదేవ, నీలగ్రీవ జటాధర. కారణానాంచ పరమం జానే త్వాం త్రయంబకం విభుం దేవానాంచ గతిం దేవ త్వత్ప్రసూతమిదం జగత్. కారణాలన్నిటిలోనూ నువ్వే శ్రేష్టమైన వాడవు. కారణానాంచ పరమం జానే త్వాం త్రయంబకం విభుం దేవానాంచ గతిం దేవ త్వత్ప్రసూతమిదం జగత్. కారణాలన్నిటిలోనూ నువ్వే శ్రేష్టమైన వాడువు. నువ్వే త్రయంబకుడవు, సర్వవ్యాపివి,
దేవతలందరికీ నువ్వే ఆశ్రయుడవు, నీ వల్లనే ఈ జగత్తు పుట్టింది. అజేయస్త్వం త్రిభిర్లోకై సదేవాసురమానుషై శివాయ విష్ణురూపాయ విష్ణవే శివరూపిణే. దేవతలు, అసురులు, మనుష్యులతో కూడిన ఈ ముల్లోకాలను నువ్వే అజేయుడవు. ముల్లోకాలకు కూడా నువ్వే శివరూపంలోని విష్ణువు, నువ్వే విష్ణు రూపంలోని శివుడువు. నీకు నమస్కారము. దక్షయజ్ఞ వినాశాయ హరిరుద్రాయ వై నమః. లలాటాక్షాయ శర్వాయ మీడుషే శూలపాణయే. మీఢుషే శూలపాణయే. శంకర, దక్షయజ్ఞం నాశనం చేసిన హరిహర రూపుడివైన నీకు నమస్కారము. లలాట నేత్రుడవు, శర్వుడువు, శూలపాణివి, వర్షణ శీలివి అంటే మేడువు అయిన నీకు నమస్కారము. మీడువు అయినటువంటి వాడు. పినాక గోప్త్రే సూర్యాయ, పినాక గోప్త్రే సూర్యాయ మాంగళ్యాయ చ వేదసే, మాంగళ్యాయ చ వేదసే. ప్రసాదయే త్వాం భగవన్, ప్రసాదయే త్వాం భగవన్ సర్వభూత మహేశ్వర, సర్వభూత మహేశ్వర. శివ, నువ్వు పినాక రక్షకుడవు, సూర్యస్వరూపుడవు, మంగళస్వరూపుడవు, సృష్టికర్తవు, సర్వభూత మహేశ్వర. నన్ను అనుగ్రహించమని కోరుతున్నాను. నువ్వు భూతగణాధిపతుడవు, జగత్తుకు శుభాన్ని చేకూరుస్తావు, లోక కళ్యాణ కారకుడవు, ప్రకృతి పురుషులకు అతీతమైన సూక్ష్మాతరుడవు. హరుడవైన నీకు నమస్కారము. సూక్ష్మాతరుడవు నీవు. ఓ భగవంతుడా, శంకర, నా అపరాధాన్ని మన్నించు. నిన్ను చూడాలని ఈ మహాగిరికి వచ్చాను. శ్రేష్టమైన హిమగిరి శిఖరము నాకెంతో ఇష్టమైనది. ఇది మునులకు నివాసము. ఓ దేవా, నువ్వు సకల లోకాల చేత పూజింపబడుతున్నావు. నన్ను అనుగ్రహించమని వేడుతున్నాను. మహాదేవా, నేను అజ్ఞానం వల్ల నీతో యుద్ధం చేశాను. ఇందులో నా అపరాధం లేదు. కనుక ఓ శంకర, ఇప్పుడు నేను నిన్ను శరణు కోరుతున్నాను. నా సాహసాన్ని క్షమించు అని ప్రార్థించాడు. అప్పుడు అర్జునుణ్ణి శంకరుడు స్పర్శ చేసి క్షమించాను లే అన్నాడు. తర్వాత శంకరుడు ఎంతో సంతోషిస్తూ అర్జునుడిని కౌగలించుకొని ఓదార్చాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 40వ అధ్యాయము. శివుడు అర్జునుడితో ఇలా అన్నాడు. అర్జున, నువ్వు పూర్వము నరమహర్షివి. నరనారాయణ మహర్షికి తోడుగా ఉన్నావు. బదరికావనంలో నారాయణ మహర్షికి అంటే నారాయణ మహర్షికి తోడుగా ఉన్నావు. బదరికావనంలో నువ్వు ఎన్నో వేల సంవత్సరాలు ఉగ్రమైన తపస్సు చేశావు. నీలోనూ విష్ణువులోనూ పరమ తేజస్సు ఉంది. మీ ఇద్దరి తేజస్సుతోనే ఈ జగత్తు ధరించబడుతుంది. పూర్వం ఇంద్రుణ్ణి రాజు చేసే సమయంలో నువ్వు శ్రీకృష్ణుడు ధనుస్సును ధరించి దానవులందరినీ సంహరించారు. ఓ అర్జున, నువ్వు చేతిలో ధరించిన గాంధీవ ధనస్సును నా మాయతో నేను నాలో లీనం చేసుకున్నాను. అక్షయమైనటువంటి తూణీరాలు నీ దగ్గర ఉంచుకో. అది కూడా నేనే మాయం చేశా, నీలో ఉంచుకో అంటే శివుడు ఏమైనా చేయొచ్చు. అక్షయం కాదు, అర్జునుడిని తనలో చేర్చుకోవచ్చు. శివుడితో మనము యుద్ధం చేయటానికి అవుతుందా, విష్ణువుతో యుద్ధం చేయటానికి అవుతుందా అన్నట్టు. నీ దగ్గర ఉంచుకో, నీకు ఇచ్చేస్తున్నాను తీసుకో అని తన శరీరం నుంచి ఇచ్చాడు. నీ శరీరం రోగం లేకుండా పవిత్రంగా ఉంటుంది. నీ పరాక్రమానికి నేను ఎంతో సంతోషించాను. నీ మనసులో ఉన్న కోరిక కోరుకో. మానవుల్లో కానీ స్వర్గంలో కానీ నీతో సమానమైన వాడు లేడు. క్షత్రియ జాతిలో నువ్వే అందరికంటే శ్రేష్ఠుడు అన్నాడు. అప్పుడు అర్జునుడు, ఓ ప్రభు శంకర, నా కోరికను నీవు ప్రీతితో తీర్చాలనుకుంటే
నాకు నీ దివ్యమైన పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించు. దాన్ని బ్రహ్మశిరమని అంటారు. రుద్రుడవైన నువ్వే దానికి దేవతవై ఉన్నావు. అది భయంకరమైన పరాక్రమం కలది. దారుణమైన ప్రళయకాలంలో అది సమస్త జగత్తును నాశనం చేస్తుంది. అంటే అప్పుడు ఇచ్చింది మామూలు అస్త్రం అది, అంతేగాని పాశుపతాస్త్రం కాదు. ఇప్పుడు అడుగుతున్నాడు, కర్ణ భీష్మ కృపా ద్రోణై భవితాతు మహాఘవః భవితాతు మహాఘవః త్వత్ప్రసాదాన్మహాదేవ జయేయం తాన్ యథాయుధి జయేయం తాన్ యథాయుధి. ఓ మహాదేవ, కర్ణుడు, భీష్ముడు, కృపుడు, ద్రోణులతో మహాయుద్ధం జరగబోతుంది. నీ అనుగ్రహంతో వారిని నేను యుద్ధంలో జయించాలి. ఆ అస్త్రంతో యుద్ధంలో నేను దానవులను, రాక్షసులను, భూత పిశాచాలను, గంధర్వులను, నాగులను కూడా దహిస్తాను. ఆ అస్త్రాన్ని మంత్రిస్తే వేల కొద్ది శూలాలు వెలువబడతాయి. అంటే బాణవర్షం వేరే, ఇప్పుడు శూల వర్షం అటువంటిది. భయంకరమైన గదలు కూడా ప్రకటమవుతాయి. సర్పాకారంలో ఉన్న బాణాలు కూడా దాని నుంచి ప్రకటమవుతాయి. ఆ అస్త్రంతో యుద్ధంలో నేను భీష్ముడిని ఎదిరిస్తాను, ద్రోణుడితో పోరాడతాను, నిత్యము కఠినంగా మాట్లాడే కర్ణుడితోనూ పోరాడతాను. ఓ శంకర, ఇదే నా మొదటి కోరిక. నీ అనుగ్రహం వల్ల ఈ కోరిక తీరితే నేను శత్రువులను జయిస్తాను, నేను సర్వసమర్థుణ్ణి అవుతాను అన్నాడు. అప్పుడు శివుడు, ఓ పాండునందన, అర్జున, నాకెంతో ఇష్టమైన పాశుపతాస్త్రాన్ని నీకు ఇస్తాను, తీసుకో. ముందుగానే చెప్పాను కదా, ఇస్తాను, తీసుకో. దీనిని ధరించేందుకు నువ్వే సమర్థుడవు, ఇంకెవరూ కాదు. దీన్నెవరూ ముట్టుకోలేరు, దీన్నెవరూ చూడలేరు, దీన్నెవరూ ఎత్తుకోలేరు, దీన్నెవరూ కట్టుకోలేరు. దీన్ని ప్రయోగించేందుకు, ఉపసంహరించేందుకు కూడా నువ్వే యోగ్యుడవు. దీన్నెవరూ సంధించలేరు. ఇంద్రుడు, యముడు, కుబేరుడు, వరుణుడు, వాయుదేవుడికి కూడా ఈ పాశుపతాస్త్రాన్ని గురించి తెలియదు. ఓ కుంతి కుమార, తొందరపాటుతో దీనిని ఎవరి మీద ప్రయోగించకూడదు, జాగ్రత్త. అల్పశక్తి గలవారిపై ప్రయోగిస్తే ఇది జగత్తనంతా నాశనం చేస్తుంది. అవధ్యో నామ నాస్త్యత్ర త్రైలోక్యే సచరాచరే మనసా చక్షుషా వాచ ధనుషా చ నిపాతయేత్. చరాచరమైన ఈ 3 లోకాలలో దీనిచే చంపదగిన వాడంటూ ఎవడూ ఉండడు. ఇది అందరినీ సంహరిస్తుంది. దీన్ని మనస్సుతో కానీ, వాక్కుతో కానీ, ధనస్సుతో కానీ ప్రయోగించి శత్రువును సంహరించవచ్చు, జాగ్రత్త అన్నాడు. ఆ మాటలు విని అర్జునుడు త్వరగా పవిత్రుడై నిర్మలమైన చిత్తంతో శివుణ్ణి సమీపించి, విశ్వేశ్వర, ఆ అస్త్రాన్ని ఉపదేశించు అని కోరాడు. శివుడు రహస్యమైన ఆ పాశుపతాస్త్ర విద్యను, దాని ప్రయోగ ఉపసంహారాలను అర్జునుడికి ఉపదేశించాడు. అంటే అట్లా లేదది, అక్కడ అట్లా కనపడదు. ఆ మంత్రం చెప్తేనే వచ్చి చేతికి పడుతుంది. అది ఆ పాశుపతాస్త్రం పూర్వం శివుడి వద్ద ఉన్నట్లుగా రూపం ధరించి అర్జునుడి దగ్గరికి వచ్చింది. శివుడి దగ్గర ఎట్లా ఉంటుందో అట్లనే అర్జునుడి దగ్గరికి వచ్చేసింది. అర్జునుడు దానిని గ్రహించి ఎంతో ఆనందించాడు. ఆ సమయంలో పర్వతాలు, వనాలు, సముద్రాలు, నగరాలు, గ్రామాలతో కూడిన భూమి అంతా కంపించింది. భూకంపంలాగా అయింది. శంఖదుందుబులు మ్రోగాయి, వేల కొద్ది బేరులు మ్రోగాయి. ఆకాశంలో గాలి తాకిడికి వేగంగా పిడుగులు పడ్డాయి. ఆ అస్త్రం భయంకరంగా మండిపోతూ ఉంది. ఆ అస్త్రం రూపం దాల్చి అర్జునుడి దగ్గరకు రావటాన్ని దేవదానవులందరూ చూశారు. అప్పుడు శివుడు అర్జునుడి దేహాన్ని తాకాడు. శివుడు తాకటం వల్ల అంతకుముందు అర్జునుడికి ఉన్నటువంటి అశుభమంతా నశించిపోయింది. తర్వాత శివుడు, అర్జున, ఇక నువ్వు స్వర్గలోకానికి వెళ్ళు అని ఆజ్ఞాపించాడు. అర్జునుడు శిరస్సు వంచి నమస్కరించి శివుణ్ణి చూశాడు.
శివుడు నవ్వుతూ అర్జునుడి గాంధీవ ధనస్సును తిరిగి అర్జునుడికి ఇచ్చేశాడు. అంటే గాంధీవ ధనస్సు అంతవరకు ఇవ్వలేదు, చూశాడు ఒక పర్యం. అడగటానికి ఒక సిగ్గుపడ్డాడు, తాను తెలుసుకున్నాడు, ఇచ్చేశాడు. తిరిగి అర్జునుడికి ఇచ్చేశాడు. ఆ గాంధీవం రాక్షసులను పిశాచాలను సంహరించగల గొప్ప శక్తి గలది. దాన్ని అర్జునుడు చేతిలో ధరించాడు. అలా అర్జునుడు చూస్తూ ఉండగానే శివుడు పార్వతీదేవితో కలిసి ఆకాశానికి ఎగిరి అదృశ్యమయ్యారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 41వ అధ్యాయం. పరమశివుడు అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. తర్వాత అర్జునుడు చూస్తూ ఉండగానే అదృశ్యమయ్యాడు. అర్జునుడు, నేను మహేశ్వరుని చూశాను, పరమశివుణ్ణి చూశాను. నేను శివుడి చేతిలో తాకాను, ఆయన చేతితో నన్ను తాకారు. శివుడు నన్ను అనుగ్రహించాడు, నేను ధన్యుణ్ణి అయ్యాను. ఇక నేను యుద్ధంలో శత్రువులందరినీ జయించినట్లే భావిస్తున్నాను. నా కోరిక తీరింది, నా ప్రయోజనం నెరవేరింది అని ఎంతో సంతోషించాడు. అప్పుడు దిక్కులన్నీ కాంతులతో వెలిగిపోయాయి. వరుణదేవుడు వైడూర్య వర్ణంతో వెలిగిపోతూ జంతువులతో కలిసి అర్జునుడి వద్దకు వచ్చాడు. జలజంతువులకు అధిపతి అయినటువంటి వరుణదేవుడు నాగులు, నదీదేవతలు, దైత్యులు, సాధ్యులు, దేవతలతో కలిసి వచ్చాడు. అదే సమయంలో అక్కడికి యక్షులందరితోనూ కలిసి కుబేరుడు వచ్చాడు. ఆయన కూడా తన తేజస్సుతో ఆకాశాన్ని ప్రకాశింపజేస్తున్నాడు. ఆయన పరమసుందరంగా ఉన్నాడు. ఆయన శ్రీమంతుడు, ధనాధ్యక్షుడు. ఆ కుబేరుడు అర్జునుడి వద్దకు కూడా వచ్చాడు. అలాగే లోకాలను అంతం చేసేవాడు, శ్రీమంతుడు అయినటువంటి యమధర్మరాజు కూడా వచ్చాడు. ఆయనతో పాటు పితృదేవతలు కూడా వచ్చారు. యమధర్మరాజు ప్రాణులన్నిటినీ నాశనం చేస్తాడు కదా, ఆయన దండం ధరించి విమానంలో అక్కడికి వచ్చాడు. ఆయన గుహ్యకులు, గంధర్వులు, నాగులు తన తేజస్సుతో ప్రకాశింపజేస్తూ వచ్చాడు. ప్రళయకాలంలో కనిపించే రెండో సూర్యుడిలాగా వెలిగిపోతూ వచ్చాడు. అలా దేవతలందరూ వచ్చి అర్జునుడిని చూశారు. ఇంతలో ఒక ముహూర్త కాలంలో శచీదేవితో కలిసి ఇంద్రుడు ఐరావతాన్ని ఎక్కి అక్కడికి వచ్చాడు. ఆయన వెంట దేవతలు కూడా వచ్చారు. ఇంద్రుడు శిరస్సుపై తెల్లని గొడుగు ధరించి ఉన్నాడు కదా, ఆయనను గంధర్వులు, ఋషులు స్తుతిస్తున్నారు. అక్కడికి వచ్చిన ఇంద్రుడు సూర్యుడిలాగా వెలిగిపోతున్నాడు. తర్వాత దక్షిణ దిక్కున ఉన్న యముడు ఇలా ఒక మంచి మాట అన్నాడు. ఓ అర్జున, మేము లోకపాలకులం, మేమంతా లోకపాలురం. నీకోసమే వచ్చాం, దశ దిశ దిక్కుల నుంచి వచ్చాం. మమ్మల్ని చూడు, నీకిప్పుడు మేము దివ్య దృష్టిని ఇస్తున్నాం. మమ్మల్ని చూడటానికి నువ్వు యోగ్యుడవు, అర్హుడవు. నువ్వు పూర్వము నరుడనే ఒక మహర్షివి. బ్రహ్మదేవుడి ఆజ్ఞానుసారంగా ఇప్పుడు మానవ జన్మనెత్తావు. వసువుల అంశంతో పుట్టిన భీష్మ పితామహుడిని నువ్వు యుద్ధంలో జయిస్తావు. భరద్వాజ కుమారుడైనటువంటి ద్రోణుని కూడా జయిస్తావు. భయంకరమైన రాజులందరినీ కూడా జయిస్తావు. మనుష్య రూపంలో ఉన్న దానవులను జయిస్తావు. నివాతక వచులు అనేటువంటి దైత్యులను జయిస్తావు. నివాతక వచులు అనేటువంటి దైత్యులు. సూర్యుడి అంశంతో జన్మించిన కర్ణుణ్ణి కూడా నువ్వు వధిస్తావు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.